అందరికీ ప్రైజ్లా హ్యాపీ క్రిస్మస్. నా పేరు ఉందుర్తి తేజశ్రీ. నేను 5వ తరగతి చదువుచున్నాను. నేను చెప్పబోయే వాక్యం యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అతనికి పేరు పెట్టబడెను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్. నా పేరు మౌలిక. నేను 4వ తరగతి చదువుచున్నాను. నేను చెప్పబోయే వాక్యం మత్తయి 1:21. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలకు వారి పాపము నుండి ఆయన రక్షించబడును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్. నా పేరు యు చైతన్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం మత్తయి 1:19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానించునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. మత్తయి 1:19. థ్యాంక్ యూ ఆల్. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో ఉండి తపవన్నను కొనను చునిరి. లూకా 2:8. అందరికీ ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్. నా పేరు వరుణ్. నేను చెప్పబోయే వాక్యం లూకా 2:9. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు దగ్గూరి నాగలక్ష్మి. నేను చదివే వాక్యం లూకా 2:12. దానికిదే మా కానివాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి యూహ తొట్టిలో పండుకుండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. లూకా 2:12. అందరికీ ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్. నా పేరు ఉందుర్తి పల్లవి. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యములు లూకా సువార్త 2:13-14. లూకా సువార్త 1:30-31. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతుని స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. లూకా సువార్త 2:13-14. దూత, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. లూకా సువార్త 1:30-31. థ్యాంక్ యూ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్. నా పేరు పరమటి సింధు భార్గవి. నేను 5వ తరగతి చదువుచున్నాను. నేను చెప్పబోయే వాక్యములు అపోస్తుల కార్యములు 5:31. అపోస్తుల కార్యములు 5:31.
ఇశ్రాయేలునకు మారు మనస్సు పాపక్షమాపణతో దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకనితో నొక్కడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియాతో యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూచిరి. యెషయా 2:15-16 అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. నా పేరు ఉందితి హారిక. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం లోక 10వ 20 నశించిన వారిని వెతికి క్షమించుటకు మసీహు కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. థ్యాంక్ యూ ఆల్. Happy Christmas. My name is Paramata Meghana. I am studying 6th class. నేను చెప్పబోయే వాక్యం మత్తాయి 2:10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియ ఆ శిశువుని చూసి సగిలపడి తమను పూజించడానికై తమ పెట్టెలను విప్పి బంగారు సామ్రాణి బోలెమును కానుకగా సమర్పించిరి. థ్యాంక్ యూ. యెషయా 7:14. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపుడి, ఆలకించుము. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెను. యెషయా 7:14. థ్యాంక్ యూ ఆల్. నేను చెప్పబోయే వాక్యం లోక 2:11. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. లోక 2:11.